ఉద్యోగి అన్నా నేను నీ అభిమానిని అంటూ హడావుడి చేశారు. జగన్ రెడ్డితో ఆటోగ్రాఫ్ తీసుకుంది ఉద్యోగి ఆయేషా బాను. జైళ్ల శాఖలో ఆమె కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. ఆయేషా బాను తీరుపై ప్రజానికం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ గుంటూరు పర్యటనలో జైళ్ల శాఖ ఉద్యోగి అత్యుత్సాహం చూపింది. జైలు బయట ఆయన మీడియాతో మాట్లాడుతుండగా ఓ ఉద్యోగి అన్నా నేను నీ అభిమానిని అంటూ హడావుడి చేశారు. జగన్ రెడ్డితో ఆటోగ్రాఫ్ తీసుకుంది ఉద్యోగి ఆయేషా బాను. జైళ్ల శాఖలో ఆమె కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. ఆయేషా బాను తీరుపై ప్రజానికం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ గుంటూరు పర్యటనలో జైలు శాఖ ఉద్యోగి అత్యుత్సాహం చూపింది. జైలు బయట ఆయన మీడియాతో మాట్లాడుతుండగా ఓ ఉద్యోగి అన్నా నేను నీ అభిమానిని అంటూ హడావుడి చేశారు. జగన్ రెడ్డితో ఆటోగ్రాఫ్ తీసుకుంది ఉద్యోగి ఆయేషా బాను. జైళ్ల శాఖలో ఆమె కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. ఆయేషా బాను తీరుపై ప్రజానికం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివ అందిస్తారు. సాంబశివరావు, జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా పర్యటనలో పోలీస్ శాఖ అత్యుత్సాహం ప్రదర్శించింది. ఈ రోజు గుంటూరు జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి నందిగం సురేష్ తో ములాఖాత్ అనంతరం మీడియాతో మాట్లాడే సమయంలో జైలు శాఖకు చెందిన ఒక కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ అత్యుత్సాహం ప్రదర్శించి మీడియా పాయింట్ వద్దకు వచ్చి జనాన్ని తోసుకుంటూ వచ్చి అన్నా నేను మీ అభిమాని అంటూ కూడా ఆమె కూతురు తీసుకొచ్చి జగన్ తో సెల్ఫీ దిగటం, ఆయనతో కరచలనం చేసి ఆయనతో ఆటోగ్రాఫ్ కావాలని కూడా కోరి మరీ తీసుకున్న నేపథ్యం అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని అదేవిధంగా మీడియా వారిని వైసీపీ నేతలు కూడా మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ మహిళా ఉద్యోగి అనంతపురం జిల్లా గుత్తి ప్రాంతానికి చెందిన కూడా ప్రాథమికంగా సమాచారం సేకరించారు. అయితే ఆమె ఇక్కడ గుంటూరు జిల్లా జైల్లో ఉద్యోగిగా పనిచేస్తుందా బయట చేస్తుందా అనేది కూడా జైలు శాఖ సిబ్బంది అయితే మీడియాకి ఎలాంటి సమాచారం అయితే బయటికి చెప్పని పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఒక పోలీసు శాఖలో పనిచేస్తున్న ఉద్యోగిని ఒక రాజకీయ పార్టీ నాయకుడు వద్దకు వచ్చి సెల్ఫీలు దిగటం, అధికార మీడియా సమక్షంలో సెల్ఫీలు దిగటం, ఆటోగ్రాఫ్లు తీసుకోవటం, ఆయనని అభిమానాన్ని బహిరంగంగా ఉత్సాహం క్రమస్తున్న నేపథ్యంలో అది అందరినీ ఆశ్చర్యపరిచిన నేపథ్యంలో ఆమెపై ఇప్పుడు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కానీ జైలు శాఖ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా అందరూ ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆమె రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. అభిమాని